దానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు. ఫీడ్ చేస్తే నేను మరి నాకు చెప్పానే నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవడానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు. మేడం గారు ఈ పుస్తకాలు చదివి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. తప్పకుండా చాలా పెద్ద రచయితలు, ఒక్కొక్కటి 12 వాల్యూమ్స్ 11 వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్, వరల్డ్ వైడ్ ఫేమస్. వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది. నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా, కానీ దానికి ఒక 6 పారామీటర్లు 7 పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది. ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది. ఒకటి, సమగ్రంగా ఉంది ఇది మొత్తం, అంటే హోలిస్టిక్. నేను అన్ని చాప్టర్స్ దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను, తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. దాన్ని కండెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది, అన్నీ ఉన్నవి అనేటటువంటిది చెప్తా ఉంది. అలానే స్టూడెంట్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ 1 వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ 1 అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది, దానికి మార్క్స్ ఇచ్చింది. అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, అనుసంధానం చరిత్రలో ఉందా లేదా, అటు భారతీయ అటువైపున వరల్డ్, యూరోపియన్ కానివ్వండి, ఇటు ఏషియన్ కానివ్వండి, మిగతా ఆఫ్రికన్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసిందనేటువంటి దాన్ని కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేక 2-3 లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది. ఇది అందరూ చదువుకునేటటువంటి విధంగా ఉంది, స్టూడెంట్స్కి చాలా పనికొస్తుంది అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ, విల్ డ్యూరాంట్ ఎక్కడ, ఆర్నాల్డ్ టాయిన్బీ ఎక్కడ, వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా. కానీ నేను వీళ్ళందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఆ ఫలితం దక్కిందని చెప్పి. ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసావయ్యావా, ఎలా చేసావయ్యా అని అడుగుతారు. ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరి అభిప్రాయము. కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది. నేను మొదట శాసనసభ్యుడిగా 83లో ఎన్నికయ్యాను, తర్వాత 91లో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను. నేను సైన్స్ స్టూడెంట్ని, ఎంబీబీఎస్. నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచించేవాడిని, ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళం, వచ్చిన వాళ్ళకి పనులు చేయటము, లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే నేను అర్హుడినా, చరిత్ర తెలియకుండా భారత చరిత్ర, లేకపోతే తెలుగువారి చరిత్ర, లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా, వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము, డెవలప్మెంటు, పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము, వచ్చాము, ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి, వరల్డ్కి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా, ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి కనపడినప్పుడల్లా తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసే టైం ఉండేది కాదు. హెడ్డింగ్స్ మాత్రం తెలుసు, సబ్జెక్టు
ఏంటి అనేటటువంటిది సూక్ష్మంగా కొద్దిగా తెలుసు, కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు. ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం. ఇవి అలా ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన తర్వాత మనకి 2014 డివిజన్ అయిపోయింది మన ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరెవరు పరిపాలించారు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత మనకి పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగరము, తర్వాత నిజాము, అంతకుముందు గోల్కొండ నవాబులు, తర్వాత బ్రిటిష్, ఈ పరిపాలన ఉన్నాయి కదా. ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం. నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము చేస్తుంది ఏంటి, ఎలక్షన్లో గెలవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా. అందుకంటే మనం చదివేటటువంటిది ప్రపంచం గురించి తెలుసుకునేటట్టు లేదు కదా. ఇవాళ వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో, లేకపోతే చరిత్ర గురించో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో, ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, ఏం జరిగిందనేది తెలియటం అనేది తెలియదు. కాబట్టి నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో 200 పేజీల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది, ఇది మద్రాసు నుంచి విడిపోయింది. మద్రాసు నుంచే విడిపోలే మనం, అంతకుముందు ఇటు ఒరిస్సా నుంచి విడిపోయాం, అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం, అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం. ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియకుండా అక్కడ కూర్చొని మేము ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం. సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను. నేను ఎమ్మెల్యేలకు అందరికీ పంచిపెట్టాను. ఎంతమంది చదివారో ఎంతమంది చదవలేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం, నా తృప్తి కోసం నేను చేశాను అది. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను. చాలా దేశాలు తిరిగాను పార్లమెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, లేకపోతే జపాన్ వెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవేం చేశారు, అక్కడ నాయకులు ఎవరు, ఒక చైనా ఉంది, ఒక మావో సెట్టింగ్ ఉన్నాడు, ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు, అంతకుముందు సన్నెట్ సెన్ ఉన్నాడు. అలానే జపాన్ వెళ్ళాం. ఎట్లయితే అభివృద్ధి చెందింది ముచిహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది. అలానే జర్మనీ వెళ్ళాం. ఈ జర్మనీ 30 దేశాలు, అది జర్మనీ 30 దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు. అలానే మనకి అనేక మంది టర్కర్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది, అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కమల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బుర్కా తీసేమన్నాడు. అలా వీళ్ళు చాలా బెన్గోరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్గోరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళ సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా 5 పేజీలు 6 పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి, దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో, ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు. ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలివియా 5 దేశాలకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాడు సౌత్ ఆఫ్రికాలో. ఇలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ హోచిమెన్, ఇటువైపున వియత్నాంలో, ఇంకా అలా తీసుకున్నారు. అట్లనే హిట్లరు, ముస్సోలి ఎవరు నాశనం చేశారు ప్రపంచాన్ని అనేటటువంటి దృక్పథంతో కూడా తీసుకొని ఒక 50 మందికి ఒక చిన్న సమగ్రంగా 5 పేజీల్లో దాన్ని తీసుకొని, దీనికి ఇంకొక ఆయన కూడా సహాయం చేశాడు నాకు. ఆయన కూడా ఒక డాక్టరే. మేమిద్దరం కలిసి కూర్చుని ఆయన కొన్ని ఈయన కొన్ని చేసుకుని దాన్ని సమగ్రం చేసాం. ఆ తర్వాత ఇంతవరకు బాగానే ఉంది అనే ఒక పుస్తకం, అది బాగా ప్రచారం చెందింది. నేను ఎప్పుడు కూడా పుస్తకాలు లాంచ్ చేయలేదమ్మా. ఈ పుస్తకమే నేను లాంచ్ చేస్తా ఉంది. 5 పుస్తకాలు రాసినా కూడా ఏ పుస్తకం నేను లాంచ్ చేయలేదు. నా పని అయిపోయింది, నేను ఇచ్చాను అనుకున్నాను. ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు
అనిపించేది ఏమని, అరే మనం ప్రజాస్వామ్య దేశము, అమెరికాలోనేమో ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది, ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది, ఆ చైనాలోనో కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు, లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే ఏయుగో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు, అక్కడ మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో. అరే ఇదేంట్రా బాగా మరి ఇట్లా ఉన్నాయి, ఇవి సక్రమంగా నడుస్తున్నాయా లేవా, వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది, వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా 5 పేజీలు 6 పేజీల కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెడితే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది, 3000 మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు, వాళ్ళు కూడా ఎన్నికే అవుతారు, కానీ 20 రోజులే పని ఉంటుంది. అక్కడ కేంద్రం ఉంటుంది, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో, అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అట్లనే సౌదీ అరేబియా ఉంది, కింగు వాళ్ళు ఒక 200 మంది ఉంటారు, కింగు యొక్క సంతానమే, వాళ్ళే అన్నీ చూస్తూ ఉన్నారు, కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్రంగా ఇది స్విట్జర్లాండ్లో దరిచిన ప్రతిపక్షం 7 పార్టీలు ఉంటాయి, 7 పార్టీల్లో 7 మంది ఎలక్ట్ అవుతారు, చేసుకుంటారు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు, అంతే. ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు. వాళ్ళ ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు, మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము, కొన్ని సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషను, పార్టీకి వేస్తారు ఓటు, పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని. అట్లనే జపాన్లో ఉంది, అలానే స్విట్జర్లాండ్లో ఉంది, అలానే కొన్ని చోట్ల, అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము, అది కూడా సక్సెస్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర, ఇది ఎందుకు రాయకూడదు, ఇది కూడా నా సమస్య, ఇవన్నీ నా సమస్యను నేను అడ్రస్ చేసుకుంటున్నాను, అంతేకాని ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు తృప్తి ఉంటుంది. నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి మొదలవ్వాలి, సివిలైజేషన్ అంటాము, లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము. ఈ ఆది మానవుడి కంటే ముందే ఉంది, అసలు భూమి ఉంది కదా, ఈ భూమి పుట్టుకట్ట జరిగింది. సరే, భూమి తర్వాత సూర్యుడు మండలం ఉన్నారు. ఈ సూర్యుడు ఎవరు, ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక చుక్క, ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క, పాలపుత్తలో మిల్కీ వే అంటాం, దాంట్లో ఒక చిన్న చుక్క, దానికి మళ్ళీ అన్ని గ్రహాలు అంటే 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలకి భూమి ఒక గ్రహం, భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం. ఈ 9 గ్రహాలకి 100, 200, 300 చంద్రుళ్ళు ఉంటారు మళ్ళీ. అరే ఒక చుక్కకి, ఒక సూర్యుడికి కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి. ఆ భూమి మీద మనం ఉన్నాము. ఈ భూమి ఏంటి, మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం 4000 కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి. ఈ మట్టి ఎంత ఉంది, మట్టి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లే ఉంటుంది. ఆ కింద ఏముంటుంది, గోళం పగ వండుతూ ఉంటుంది. అది పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక తొట్టులాగా ఏర్పడితే అది భూమి అయింది. ఒక నారింజకాయ ఉంటే నారింజకాయ పై తొక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి. కింద గోళం పండుతూ ఉంటుంది. ఈ భూమి మరి పక్కన నీరు, సముద్రం, ఈ రెండు కలిసిన చోట జీవి ఈ రెండు కలిసిన చోట జీవి పుట్టుకొచ్చింది. జీవికి క్రోమోజోము ఏకకణ జీవి. తర్వాత అది బ్రేక్ అయ్యి మనిషి పుట్టింది ఒక 70,000 సంవత్సరాలు, 80,000 సంవత్సరాలు. తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు. ఆ జంతువు నుంచి పరిణామం. ఇది మొదలుపెట్టి అంటే ఒకటి చూసుకుంటూ ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్కడికి పోయాం, అక్కడికి వచ్చి మొదలుపెట్టాను ఈ పుస్తకాన్ని. అంతరిక్షం నుంచి మొదలుపెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని, మనిషి పుట్టుక, ఆ మనిషి తర్వాత పాత రాతి యుగం, ప్రాచీన సంస్కృతి ఈజిప్టు, మెసొపొటేమియా, ఇవి ప్రాచీన మన సింధు నాగరికత. అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు, సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి. అవన్నీ ఏరుకుని వాటితో స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు, పురాతన రోము చరిత్రలో
అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు, లేకపోతే సెనేట్ అన్నారు, సోక్రటీస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం, ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది. మతం మనకి వేదకాలము హిందూ మతము ఉన్న తర్వాత క్రీస్తు జనము, అంతకుముందు బుద్ధుడి జనము, తర్వాత ఇస్లాము 6వ శతాబ్దంలో ఇస్లాము, వీటిని కూడా చొప్పించాలి, క్రమంలో చొప్పించాలి. అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆర్డర్ వేసుకున్నాను నేను. ఆ వేసుకున్న దగ్గర పుస్తకాలను తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్స్. ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళిపోయాను. యూరోపియన్ హిస్టరీలో ఇంగ్లాండ్ ఎట్లా ఏర్పడింది, ఫ్రాన్స్ ఎట్లా ఏర్పడింది, జర్మనీ ఎట్లా ఏర్పడింది, ఆ ట్రైబల్స్ ఏంటి, ఆ క్లాస్లు ఏంటి, స్కాండినేవియన్ నుంచి వైకింగ్స్ ఎట్లా వచ్చారు, ఇంగ్లీష్ ఎట్లా పుట్టింది, ఇవి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ ఎట్లా జరుగుతుంది, ఆ సమయంలో మనకి ఇవన్నీ కూడా క్రీస్తు శకం తర్వాత జరిగినట్టు పరిణామాలు. ఆ తర్వాత చైనా, అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉంది. సో అది అనుసంధానం చేస్తూ, ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సైమల్టేనియస్గా ఈ 300-400 సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది, ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని పెట్టుకుని ఆ తర్వాత మతాలు, మత కలహాలు, తర్వాత మత కలహాల తర్వాత ఓకే బోర్డు కొడుతుందా? మా అమ్మాయి చెబుతుంది, అమ్మా వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పాలి కదా. అంటే ఐమ్ సారీ, ఎమోషన్ ఇది. మరి నేను 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి. భారత్ అంటే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇట్లా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇక ఇలా ఈ చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ తర్వాత వరల్డ్ వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు. ఏది వదల్లా, జపాన్ చరిత్ర వదల్లా, చైనా చరిత్ర వదల, ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి 340 పేజీల్లోకి తీసుకొచ్చి, అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారో నా యొక్క శక్తి అంటారో, నాకు భగవద్గీతటువంటి ఇదో. ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు చేశారు, వీటి వెనకమాల ఎవరున్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను. అది కూడా చరిత్ర. అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వార్తలు జరిగింది అనేటువంటి కాదు. అలా ఆ చరిత్రని వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకుని అంతటితో ఆగలేదు. చివర కరోనాతోటి కరోనాకి ఉన్నటువంటి ఇప్పుడు కాదు, కరోనా ఒక 34 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా. అది ఎలా జనించింది, దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, దానికి పెట్టిన వ్యాక్సిన్స్ ఏంటి, అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది. ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని అంటే ఏంటి, రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, అలానే మనం ఇంకేం చెప్తున్నాం, మనకి ఆయన మిచికాకో, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు, యూనివర్సిటీ అమెరికాలో, ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట. ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల, పుస్తకం అంతా చదివేస్తుంది.
అది మళ్ళీ అప్లోడ్ అయిపోద్దండి. మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ కన్నిట్లో ఆపగానే మళ్ళీ మనకు ముందుకు వచ్చేస్తాడ. మొత్తం రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా. అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు, ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం. రేపు అవసరం లేదు, ఒక సెల్లు 2 సెల్లు తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పెట్టేసేసి గొర్రెలు పెంచుతారంట, గొర్రెలు పెంచుతారంట. ఇది చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా. ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో చెప్పి ఆ సెకండ్ నేను చెప్పినట్టు రాయలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది. మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే అంటే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదికెక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం. ఆవిడ ఉపన్యాసాలు చూశాను. ఆవిడ స్పోక్స్మెన్గా చూసేవాళ్ళము. నిక్కచ్చిగా ఉంటారు. అది నాకు నిక్కచ్చి. మా నరేష్ చెప్తాడు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడతో ఫైట్ చేశాము, కానీ ఆవిడ నోట్ చేసుకుంది, మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు, వెళ్ళిన తర్వాత 1 2 3 4 5 టక్కటక్కడక అయిపోయింది అన్నాడు. ఇక్కడ ఏదో ఆర్గ్యూ చేసాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి నచ్చితే టక్ అయిపోయింది. దట్ ఈస్ హౌ లీడర్ షుడ్ బి. ఇంకొకటి ఆవిడలో చూసింది, ఆవిడని అబ్జర్వ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే, పార్లమెంట్లో హల్వా తయారు చేయడం గురించి చెప్పారు. ఒక ఎమోషనల్ కనెక్షన్ అది. మేము 11 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నా మాకు తెలియదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది. ఆ హల్వా తయారు చేసేటప్పుడు యొక్క వాళ్ళ మనోభావాలు కానివ్వండి, వాళ్ళ కార్యక్రమం కానివ్వండి, ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు అది. ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను. అది మేడం, అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి. ఆవిడని ఎంచుకుంది నేను ఈ పుస్తకానికి ఇంగ్లీషు వర్షన్ని ఎందుకు ఎంచుకున్నాను, అది జరిగింది ఈనాడు ఇంత గొప్పగా. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది, మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. నా చెప్పాడు కదా, భరత్ చెప్పాడు కదా,
చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు, మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భరత్ చెప్పాడు. భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ భరత్. దాట్స్ మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకేమి అటువంటి కోరికలు ఏమి లేవు. కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి. అది కూడా జీవితమే, దాన్ని కూడా ఆస్వాదించాలి. జీవితం అంటే ఎప్పుడు గందరగోళము, ఏదో 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 అనుకుని పరిగెత్తడం కాదు. ఒకటే ఉంటుంది జీవితం. నా దేశంలో 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. అలానే మా వెంకయ్యనాయుడు గారు, మా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో ఎస్ఎస్సీ చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి, ఆ రోజు అంజయ్ గారు లేకపోతే ఇంకొకటో ముందు రోజు వెంకయ్యనాయుడు గారు రేపేం మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవాహం, ఆ క్లారిటీ, అది ఆయన్ని ఎంత వాడిని చేసింది అనేటటువంటిది మనకందరికీ తెలుసు. మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి. నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటటువంటిది నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎటువంటి భేషజాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ, ఈ అవకాశం ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. జై హింద్.